చెప్పుకున్నాం నిన్న? కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ చెప్పుకున్నాం. కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్, ఫ్యాన్ బాయ్స్ అంటే ఏంటి అది నేర్చుకున్నాం నిన్నంతా కూడా. ఈరోజు మనం టాపిక్ ఏంటంటే సబార్డినేటింగ్ కంజంక్షన్స్. సబార్డినేటింగ్ కంజంక్షన్స్ ఇది మన టాపిక్. చెప్పానుగా, మీరు సింపుల్ కాంప్లెక్స్ కాంపౌండ్ నేర్చుకోవాలి అంటే ఇవన్నీ కూడా మీరు నేర్చుకొని ఉండాలి. ఇవన్నీ కూడా మీరు నేర్చుకొని ఉండాల్సిందే. ఇవన్నీ తెలియకపోతే మీకు నేర్చుకోవడం కష్టం అవుతాయి. ఇవన్నీ కూడా రైట్. ఇవన్నీ మీకు కనుక తెలియకపోతే మీరు నేర్చుకోవడం చాలా కష్టపడతారు ఇవన్నీ కూడా. అందుకే ఇవన్నీ నేను చెప్తున్నాను ప్రత్యేకంగా. సో సబార్డినేటింగ్ కంజంక్షన్స్ అంటే ఏంటి? సబార్డినేటింగ్ కంజంక్షన్స్ అంటే ఏంటి చూడండి. మంచి పాయింట్ చెప్పబోతున్నాను ఇప్పుడు నేను. ఇప్పుడు he said that he was busy అని ఉంది. he said that he was busy అని ఉంది. ఓకే, సెంటెన్స్ ఎప్పుడు కూడా మనకి గ్రామర్ రావాలంటే సెంటెన్స్ మొత్తం అర్థం కావాలి. అతడు బిజీగా ఉన్నాడని ఆయన చెప్పాడు అని చెప్పి అంటున్నాడు. ఇక్కడ మనకి చూడండి, ఒకటేమో కంప్లీట్ మీనింగ్ వస్తుంది, ఒకటేమో కంప్లీట్ మీనింగ్ రావట్లేదు. ఇప్పుడు చూడండి, ఈ సెడ్ అని ఉంది. ఈ సెడ్ అంటే అతను చెప్పాడు అని. అతను చెప్పాడు అన్నప్పుడు మీకు పూర్తి అర్థం వచ్చేసింది, అవునా? అతను చెప్పాడు అంటే మీకు అర్థం కాదు ఏమైనా ఉందా? చూడండి, ఇక్కడ మనకి ఒక సబ్జెక్ట్ ఉంది, ఒక వెర్బ్ ఉంది. సబ్జెక్ట్ ఉంది, వెర్బ్ ఉంది. సబ్జెక్టు వెర్బు ఉండి కంప్లీట్ మీనింగ్ వస్తే దాన్ని ఏమంటారని చెప్పుకున్నాం మనం? మెయిన్ క్లాస్. ఏమంటారు? మెయిన్ క్లాస్. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, నేను ఎప్పుడైనా సరే ఈ క్లాజ్ అన్నానంటే దానికి ఒక సబ్జెక్టు వెర్బు ఉండాల్సిందే. ఇది రూలు. క్లాజ్ అంటే సబ్జెక్టు వెర్బు ఉండాల్సిందే. కాబట్టి ఇక్కడ ఒక సబ్జెక్ట్ ఉంది, ఒక వెర్బ్ ఉంది. మెయిన్ మీనింగ్ అంతా వచ్చేస్తుంది, పూర్తి మీనింగ్ వచ్చేస్తుంది. దీనికి ఎవరు పక్కన అక్కర్లా. ఆయన చెప్పాడు, ఎవరు చెప్పారు? ఆయన చెప్పాడు, మీనింగ్ వచ్చేసింది. కాబట్టి దీన్ని ఏమంటాం మనం? ఫస్ట్ దీన్ని క్లాజ్ అంటాం. కంప్లీట్ మీనింగ్ వస్తుంది కాబట్టి దీన్ని మెయిన్ క్లాజ్ అని చెప్పి అంటాం. ఇప్పుడు ఈ పార్ట్ చూడండి, దట్ హీ వాజ్ బిజీ, అతను బిజీగా ఉన్నాడు అని. ఇప్పుడు దీనికి మీనింగ్ కంప్లీట్గా వస్తుందో చెప్పండి. అతను బిజీగా ఉన్నాడని అన్నాను నేను. అర్థమైపోయిందా మీకు? అతను బిజీగా ఉన్నాడని ఏంటి? కొద్దిగా సెంటెన్స్లో కొంత పార్ట్ తెలిసింది, అతను బిజీగా ఉన్నాడు అని. కాబట్టి దీనికి కూడా చూడండి, ఒక సబ్జెక్ట్ ఉంది, ఒక వెర్బ్ ఉంది. దీనికి ఒక క్లాజ్ అంటేనే సబ్జెక్టు వెర్బ్ ఉండాలి. కానీ దీనికో సబ్జెక్ట్ ఉంది, ఒక వెర్బ్ ఉంది, కానీ కంప్లీట్ మీనింగ్ రావట్లేదు. కాబట్టి దీన్ని ఏమంటామంటే మనం సబార్డినేట్ క్లాజ్ అని చెప్పి అంటాం. సబార్డినేట్ క్లాజ్ అని చెప్పి అంటాం. కాబట్టి సబార్డినేటింగ్ కంజంక్షన్స్ అంటే మనకి ఇట్లాంటి వర్డ్స్ వస్తాయి అన్నమాట. రైట్. కానీ సబార్డినేటింగ్ కంజంక్షన్స్ వచ్చినప్పుడు మనకి మీనింగ్ రాదు, పూర్తిగా రాదు. ఇలాంటి మనం చాలా చేద్దాం. ఇప్పుడు చూడండి, You will pass if you work hard అని రాశా. You will pass if you work hard. ఏంటండి? నువ్వు బాగా కష్టపడితే నువ్వు పాస్ అవుతావు అని. ఇందులో మెయిన్ క్లాజ్ ఏంటో చెప్పండి. కంప్లీట్ మీనింగ్ రావాలి. You will pass, నువ్వు పాస్ అవుతావు, మెయిన్ క్లాజ్. ఎందుకంటే కంప్లీట్ మీనింగ్ వచ్చింది. చూడండి, దీనికో సబ్జెక్ట్ ఉంది, దీనికో వెర్బ్ ఉంది. దీనికో సబ్జెక్ట్ ఉంది, ఒక వెర్బ్ ఉంది. కాబట్టి దీన్ని ఏమంటాం మనం? ఫస్ట్ క్లాజ్ అంటాం. కానీ కంప్లీట్ మీనింగ్ వచ్చేసిందిగా, కాబట్టి దీన్ని ఏమనొచ్చు మనం? మెయిన్ క్లాజ్ అని చెప్పి అనొచ్చు. కాబట్టి ఇది మెయిన్ క్లాజ్. ఇక్కడ చూడండి, ఇఫ్ యూ వర్క్ హార్డ్, నువ్వు బాగా కష్టపడితే అంటున్నావు. దీనికి కూడా చూడండి, సబ్జెక్టు ఒక వెర్బ్, సబ్జెక్టు ఒక వెర్బ్. కాబట్టి ఇది కూడా క్లాసే, కానీ పూర్తి మీనింగ్ రావట్లేదు. నువ్వు బాగా కష్టపడితే అంటున్నావు. కాబట్టి చెప్పండి, దీన్ని ఏమంటాం మనం? సబార్డినేట్ క్లాస్ అంటాం. దీన్ని ఏమంటారు? సబార్డినేట్ క్లాస్ అంటాం. మనం ఇంతకుముందు నేర్చుకున్నాం, ఒక మెయిన్ క్లాసు, ఒక సబార్డినేట్ క్లాస్ ఉంటే దాన్ని ఏమంటారు? ఒక మెయిన్ క్లాస్ ప్లస్ వన్ సబార్డినేట్ క్లాస్ ఉంటే దాన్ని ఏమనొచ్చు మనం? కాంప్లెక్స్ సెంటెన్స్ అని చెప్పి అంటాం. కాంప్లెక్స్ సెంటెన్స్ అది. కాబట్టి కంప్లీట్ మీనింగ్ వస్తేనేమో మెయిన్ క్లాస్, సగం మీనింగ్ వస్తేనేమో సబార్డినేట్ క్లాస్. క్లాస్ అన్నాను కాబట్టి దానిలో మనకు కంపల్సరీగా ఒక సబ్జెక్టు వెర్బ్ ఉండాల్సిందే.
రైట్. ఇట్లా మీరు అర్థం చేసుకోవాలి, ఏంటివన్నీ కూడా అంటే మనకి కొన్ని వర్డ్స్ ఉన్నాయి అన్నమాట. చూద్దాం ఏంటో. దట్, యాజ్, సిన్స్, బికాస్, ఇఫ్, అన్లెస్, వై, హూ, when, what, before, after. వీటిని మనం సబార్డినేటింగ్ కంజంక్షన్స్ అని చెప్పి అంటాం. గుర్తుపెట్టుకోండి, ఇవి ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ అవుతాయో అక్కడి నుంచి సబార్డినేట్ క్లాస్. మీరు అది గుర్తుపెట్టేసుకోండి. ఈ వర్డ్స్ మీకు ఎక్కడన్నా వచ్చినాయి అనుకోండి, ఈ వర్డ్స్ మీకు ఎక్కడన్నా వస్తే అక్కడి నుంచి సబార్డినేట్ క్లాస్ స్టార్ట్ అవుద్ది. అక్కడి నుంచి మీకు సబార్డినేట్ క్లాస్ స్టార్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి. రైట్. హీ వాజ్ లేట్ బికాస్ he missed the bus అని రాశా. he missed the bus. ఇప్పుడు చూడండి, బికాస్ ఉందిగా, బికాస్ అనేటువంటి వర్డ్ ఉందిగా, కాబట్టి ఇదంతా కూడా సబార్డినేట్ క్లాస్. బికాస్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందో అదంతా మీరు ఇంకేం ఆలోచించినక్కర్లే. సో బికాస్ హీ మిస్డ్ ద బస్ వచ్చేసి సబార్డినేట్ క్లాస్. హీ వాజ్ లేట్ కంప్లీట్ మీనింగ్ వచ్చింది కాబట్టి మెయిన్ క్లాస్. కాబట్టి సబార్డినేట్ కంజంక్షన్స్ ఎక్కడ ఉంటాయో అక్కడి నుంచి మనకి సబార్డినేట్ క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. సబార్డినేటింగ్ కంజంక్షన్స్ ఎక్కడ ఉంటే అక్కడి నుంచి మనకి సబార్డినేట్ క్లాసు స్టార్ట్ అవుద్ది అని చెప్పి మీరు అర్థం చేసుకోండి. కాబట్టి ఒక మెయిన్ క్లాసు, ఒక సబార్డినేట్ క్లాసు. కాబట్టి దీన్ని ఏమనొచ్చు మనం? కాంప్లెక్స్ సెంటెన్స్ అని చెప్పండి. కాంప్లెక్స్ సెంటెన్స్ అని చెప్పి మనం అంటాం. రైట్. ఇది చూద్దాం. రైట్. అన్లెస్ you wake up early, you will miss the train. రాశా. You will miss the train. ఇప్పుడు చూడండి, సబార్డినేటింగ్ కంజంక్షన్ ఎక్కడ ఉంది మనకి? ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది. కాబట్టి దీన్ని ఏమంటాం మనం? సబార్డినేటింగ్ క్లాజ్ అంటాం. యూ విల్ మిస్ ద ట్రైన్ కంప్లీట్ మీనింగ్ వచ్చేస్తుంది. దీన్ని ఏమంటాం మనం? మెయిన్ క్లాజ్ అని చెప్పంటాం. క్లాజ్ అన్నానంటే దానికి ఒక సబ్జెక్ట్ వెర్బ్ ఉండాలి. ఇప్పుడు చూడండి, మెయిన్ క్లాజ్ ఒక సబ్జెక్ట్ ఉంది, ఒక వెర్బ్ ఉంది. ఇక్కడ కూడా సబార్డినేటింగ్ క్లాజ్ అంటున్నాం. సబ్జెక్ట్ ఉంది, వెర్బ్ ఉంది. అయితే ఈ సబార్డినేటింగ్ కంజంక్షన్ మనకి పూర్తి మీనింగ్ ఇవ్వదన్నమాట. పూర్తి మీనింగ్ ఇవ్వకుండా దీని మీనింగ్ రావాలంటే మనకి ఇది ఉండాల్సిందే. అందుకనే దాన్ని మెయిన్ క్లాజ్ అంటాం. మెయిన్ క్లాజ్ అని చెప్పి ఎందుకంటామంటే మీకు అర్థం రావాలి అంటే ఈ పార్ట్ మనకి చాలా అవసరం. ఈ సెంటెన్స్లో మనకి చాలా అవసరం సెంటెన్స్. కాబట్టి ఈ విధంగా మీరు అవి కనుక గుర్తుపెట్టుకున్నారనుకోండి, ఇవి కనుక మీరు గుర్తుపెట్టుకుంటే మీకు ఆటోమేటిక్గా అది సబార్డినేటింగ్ క్లాస్ ఎక్కడ వచ్చిందో మీకు తెలిసిపోతూ ఉంటాయి. ఓకే. రైట్. ఇంకా రాద్దాం. రైట్. హీ left the office after he had completed the work and rasa. He left the office after he had completed the work అని చెప్పి రాశా. ఇప్పుడు నాకు చెప్పండి, సబార్డినేట్ క్లాస్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుద్ది? ఎతకండి. he left the office after he had completed the work. ఎందుకంటే ఆఫ్టర్తో స్టార్ట్ అయింది కాబట్టి మనకి ఇక్కడి నుంచి సబార్డినేటింగ్ క్లాస్ స్టార్ట్ అవుద్ది. సో ఇది సబార్డినేట్. హీ లెఫ్ట్ ది ఆఫీస్, అతను ఆఫీస్ నుంచి వచ్చేసాడు. ఇది మెయిన్ క్లాస్. చాలా ఈజీ అన్నమాట. కాబట్టి మీరు అవి గుర్తుపెట్టుకుంటే చాలు. I don't know why he is angry అని చెప్పాను. I don't know why he is angry అని చెప్పాను. ఇక్కడ సబార్డినేటింగ్ కంజంక్షన్ ఏదండి? ఇది కదా. సబార్డినేటింగ్ కంజంక్షన్ ఇది. ఇక్కడి నుంచి మనకి ఇదంతా సబార్డినేటింగ్ క్లాస్.
చూడండి పూర్తి మీనింగ్ రాదు. అతను ఎందుకు కోపంగా ఉన్నాడో అని ఆగిపోతుంది. అతను ఎందుకు కోపంగా ఉన్నాడో నాకు తెలియదు. ఇది కంప్లీట్ మీనింగ్ వచ్చేసింది. సో దిస్ ఈజ్ మెయిన్ క్లాస్. కాబట్టి ఒక మెయిన్ క్లాసు ఒక సబార్డినేట్ క్లాస్ ఉంటే దాన్ని కాంప్లెక్స్ సెంటెన్స్ అని చెప్పి అంటారు. దీన్ని ఏమంటాం మనం? కాంప్లెక్స్ సెంటెన్స్ అని చెప్పి మనం అంటాం. కాబట్టి మీరేంటంటే నేను ఫస్ట్ ఇచ్చినటువంటి లిస్టు గుర్తుపెట్టుకోండి. రైట్? అది చాలా ఈజీ. చూడండి, ఐ know the place where he was born. ఇప్పుడు మీ టర్న్ ఇది. ఇందులో సబార్డినేటింగ్ క్లాస్ ఏది, మెయిన్ క్లాస్ ఏది? సబార్డినేటింగ్ క్లాస్ ఎప్పుడు కూడా కంజంక్షన్స్తో స్టార్ట్ అవుతాయి. ఇక్కడ చూడండి, వేర్ వచ్చింది, వేర్తో స్టార్ట్ అయింది. కాబట్టి ఇక్కడి నుంచి మనకి సబార్డినేటింగ్ క్లాస్. ఐ నో ద ప్లేస్, మెయిన్ క్లాస్. కాబట్టి చూడండి, మెయిన్ క్లాస్ అనగానే కంప్లీట్ మీనింగ్ రావాలి. ఐ నో ద ప్లేస్, నాకు ఆ ప్లేస్ తెలుసు అన్నాడు. అది చెప్తే మీకు అర్థమైపోద్ది. ఇది ఎవరి మీద డిపెండ్ కాదు. కానీ చూడండి, అతను ఎక్కడ పుట్టాడో మీనింగ్ వస్తుంది, కానీ సగమే వస్తుంది. ఈ సగం ఎవరి మీద డిపెండ్ అవుతుంది? దేని మీద డిపెండ్ అవుతూ ఉంటుంది. సో ఇదేమో మెయిన్ క్లాసు, ఇది వచ్చేసి సబార్డినేట్ క్లాస్. ఈ విధంగా మనం ఈ సబార్డినేటింగ్ కంజంక్షన్స్ మనకి ఉపయోగపడతా ఉంటాయి. కాబట్టి సబార్డినేటింగ్ కంజంక్షన్స్ ఏంటండి? దట్, యాజ్, సిన్స్, బికాస్, ఇఫ్, అన్లెస్, బిఫోర్, ఆఫ్టర్, ఇంకా WH వర్డ్స్ అన్నీ, హూ, వై, వెన్, వాట్, ఇవన్నీ కూడా మనకి సబార్డినేటింగ్ కంజంక్షన్స్. ఈ సబార్డినేటింగ్ కంజంక్షన్స్ ఎక్కడుంటే అక్కడి నుంచి సబార్డినేటింగ్ క్లాస్ స్టార్ట్ అవుద్ది అని చెప్పి మీరు అర్థం చేసుకోండి. ఓకే డియర్ స్టూడెంట్స్, ఇది మనకి ఈరోజు క్లాసు సబార్డినేటింగ్ కంజంక్షన్స్ అనేది గుర్తుపెట్టుకోండి. ఇది మనకి రేపు మనం నెక్స్ట్ క్లాస్ నుంచి సింపుల్ కాంప్లెక్స్ కాంపౌండ్ చెప్తాను. నేను సింపుల్ కాంప్లెక్స్ కాంపౌండ్ చెప్తాను. సింపుల్ నుంచి కాంప్లెక్స్లోకి ఎట్లా మార్చాలి, కాంప్లెక్స్ నుంచి కాంపౌండ్, ఆర్ వైస్ వర్స, వెనక నుంచి ముందుకి. కాబట్టి మీరు నా వీడియోస్ అన్నీ కూడా 3-4 సార్లు చూడండి, మీకు అర్థం అవుద్ది కొద్దిగా. అప్పుడు మీరు దాన్ని చేయగలరు. కాబట్టి నెక్స్ట్ క్లాస్ ముందు సింపుల్ కాంప్లెక్స్ కాంపౌండ్ ఉంటుంది. అందరూ తప్పకుండా వాచ్ చేయండి. నా వీడియో మీకు నచ్చంగానే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ వాళ్ళందరికీ దాన్ని షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ వాళ్ళందరికీ. రైట్? ఓకే డియర్ ఫ్రెండ్స్, గుడ్ డే టు యూ ఆల్.